సత్యంతో పాటు గణగంజా పైసలు నేనెవరు అడుగుతాను ₹1 అయ్యా ఏం కరవాడు పొల్లంటే పోతుంది అమ్మ అమ్మా మీరు ఏం అట్లావు మీ గ్రామం ఎక్కడ ఏ పట్టం ఎక్కడ అవ్వడి గుర్తే లమ్మికే పోతుంది లమ్మికే పోతుంది నాకు జాగ్రత్తగా ఉండాలి నీ పేరేంటి నా పేరేంటున్నావా అవ్వ నా యొక్క నామము నవమాలిని అంట నవమాలిక మా యొక్క నాన్నగారి మేమీ మట్టి తీసి దాన్ని ససిమిగా చేసి దానికి జీవం పోసి నాకు జీవం పోసి ఈ విధంగా సృష్టి చేశాడు కాబట్టి నన్ను నవమాలిక అంటారు చెవులు చేతులు పెట్టాను ముద్దు తీస్తా ఉద్దేశాన్ని చూస్తే వింటున్నావా వనమాలిని అంటారు వనమాలిక అవును వనమాలిక మేము మాత్రము వనంలో పడే పత్రమందిరం కాక ఆకులు కొడితే అందులో ఉంటున్నాము అడవి లోపల అడవిలో ఉంటాము కాబట్టి నా యొక్క నామము వనమాలిక అంటారు పత్రం అంటే పత్రాలు వేసుకొని అవునవును అడవిలో పంటరా ఆ జోబెల్లో పంటరా మరి ఎలా పడరా అలా పడకుంటే చెప్తాను కానీ నేను మాయతో జన్మించాను కాబట్టి వింటున్నావా మాయతో జన్మించాను కాబట్టి నా యొక్క నామము మాయా మోహిని అంటారు నవమాలిక మాయా మోహిని జగన్మోహిని ఇంకా వింటున్నావా ఇంతే నా యొక్క సవిస్తానం అయ్యే అయితే అప్పుడు ముసలాయడు నేను అడిగినా ఏమని మా పొల్ల మా బిడ్డ వస్తుంది చేసుకోవాలి నేను లగ్గము అన్నా అన్ని పొల గ్రామంలో కూడా మా ముడా సంఘం మర్చుకున్నారు అందరూ మా వేరు తపాదాలు ఇస్తారు మనం లగ్గం చేసుకున్నాం అంటే లగ్గం నేను ముసల్వాణి వెళ్ళిగా తీసుకుని వెళ్తేనే ముందు తీసుకునే లాభం లేకపోతే తొమ్మిది తప్పకడమ్మా అయితే ముందుగా చూస్తే అయితే అక్కడ చచ్చిపోతే తొందరగా పోవాలి ఎక్కడికి అయితే అంటే అమ్మాయి
ఎట్లా ఎండా కానీ అమ్మాయి సత్యంగా పాటు అసత్యవాదులే కనిపిస్తున్నావు కూడా సత్యమే సత్యం. ఓం నమ పార్వతీ ఊరా ఈ యొక్క పట్టణము రానే వచ్చింది కానీ ఈ వాడ ఎవరి వాడ అంటావు ఏంటి? ఈ వాడ ఎవరిదా? ఎవరిది ఇది? ఇది ముదిరాజుల వారి వాడ. ముదిరాజుల వారి వాడకొస్తే ముందుగా వారి ఇంటికి వెళ్తే మనకు పోకూడదని మనం ఊర్లోనికి వచ్చాము. ఈ ఊర్లో సమాచారం ఏ విధంగా ఉందని ముందుగా ఈ యొక్క ముదిరాజు వాడకు వచ్చామే. ఈ ముదిర రాజులు ఆ యొక్క సీతాఫలములు తెంపుకుంటూ మామిడి ఫలములు తెంపుకుంటూ వారి వారి పనులో నిమగ్నమై హరహర మహాదేవ శంభో శంకర మొత్తం ఆ యొక్క భగవంతుని నామస్మరణ చేస్తున్నారే. కానీ ఏమని సత్యము ఏమనుకుని ఏడవచ్చును కదా అమ్మాయి. ఇంకా వెళ్దాం రండి. ఓం నమ పార్వతీ స్వామి చూస్తున్నావా ఇప్పుడు మనం ఎవరు వాడకొచ్చాము? ఇది ఎవరి వాడ? ముదిరాజుల వాడ అంటే కదా. ముదిరాజుల వాడ అయిపోయిందమ్మా. అయిపోయిందా? మళ్ళీ మనం పోతున్నాము. అది కాపు వారలు వారు వారి వారి పనుల్లో నిమగ్నమై వాళ్ళు మాత్రం ఆ యొక్క నాదలను భుజాన నిడుకొని ఆ యొక్క వ్యవసాయ పనుల మీద వెళుతున్నారే. వారు కూడా హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ భగత్ నామ స్మరణ చేస్తున్నారే. ఈ యొక్క కాపు వాళ్ళను కూడా ఏమని కొనియాడవచ్చు. హర హర